కాకినాడలో వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి యంత్రాలు అందజేశారు. ఇక దీన్ దయాల్ ఫౌండేషన్ అలాగే తోట సుబ్బారావు డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో NFCL కాపు కళ్యాణ మండపంలో 158 మందికి 40 లక్షల యంత్రాలను అందజేశారు. తోట సుబ్బారావు తనయుడు సర్వారాయుడు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు కొనియాడారు. ఇక తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాధవరపు తాతాజీ, అలాగే పుల్ల శ్రీరాములు, అలాగే బీజేపీ నాయకులు సూర్యనారాయణ రాజు, రవికిరణ్ పాల్గొన్నారు. రామాంజన్ గారి అధ్యక్షతన మా బావగారు అయినటువంటి తోట సర్వారాయుడు గారు ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన NFCL తరహా కంపెనీ NFL కంపెనీ CMD గారిని ఇక్కడ తోడుకుంటాడు. ఆయనతోటి 20 లక్షలు పైబడి వినికిడి పరికరాన్ని మన ప్రాంతవాసులు గుర్తించాలని కోరిక. అందులోని ఆయన ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఆయన భార్య కూడా మన ప్రాంతానికి సంబంధించిన కాకాడే ఆయన తోడులో ఆవిడ పుట్టుకెళ్ళి కాకినాడ. అది మన అదృష్టంగా ఇవాళ ఇక్కడ అనేక మందికి అదృష్టం. అదృష్టం ఏ రకంగా కలిసి వస్తుందో మనం చెప్పలేం, అదే ఉదాహరణ. కాబట్టి అది కూడా చేసి మనసు ఉండాలి. అందరూ అందరూ చేసి మనసు ఉండాలి. పెద్ద మనసుతో దాని నుంచి ఇక్కడ చేసినందుకు బట్టి లేకుండా మా బావగారికి భారతీయ జనతా పార్టీ మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా ముందుకెళ్తే సర్వారాయుడికి మా ఎన్డీఏ తరఫున చేస్తాను. మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు జరగాల. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజల యొక్క సహకారం, సంస్థల యొక్క సహకారం లేకపోతే ప్రభుత్వం ఎదురుకెళ్ళిన పరిస్థితి అయితే లేకుండా విధ్వంసం చేసేసి నిలబడి విధ్వంసం నుంచి బయటకు పెద్దలు అందరికీ సహకారం ఉండాలి. వీళ్ళ యొక్క అనుభవాలు మా అందరికీ పంచుకోవాలి. దీన్ దయాల్ ఫౌండేషన్, తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 3వ విడతగా చాలామందికి వినికిడి మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా CMD గారి ద్వారా సుమారు 70 లక్షల రూపాయల వరకు వర్త్ ఆఫ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల చిన్నపిల్లలు జీవితాల్లో వెలుగు వస్తుందని, వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళే నిలబడి వాళ్ళ జీవనం వాళ్ళే సాగిస్తారనే ఆశతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వన్నీ తెచ్చిన పంతం నానాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా మాట మన్నించి వచ్చిన CMD సర్వానంద్ గారికి మరీ కృతజ్ఞతలు. ఇదే కార్యక్రమం రామాంజనేయులు గారు, చైర్మన్ రామాంజనేయులు గారు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఆయన ఆశయం పరిపుష్టి కావాలని కోరుకుంటున్నారు.